పవన్ కళ్యాణ్ మాటలకి చేతలకి ఎంత తేడా ఉంటుంది, థియరీకి ప్రాక్టికాలిటీకి ఎంత తేడా ఉంటుందని చెప్పడానికి ఇదిగో ఈ 2 సంవత్సరాల పరిపాలనే ఒక ఉదాహరణ. ఇది ఇంతటితో ఆగదు. ఎందుకు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడిన వీళ్ళ 2 పార్టీలు, వీళ్ళకి సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ పడవలో మునిగిపోక తప్పదు. శాపం ఆల్రెడీ స్టార్ట్ అయింది. వెంకటేశ్వర కలియుగ దైవం శాపం ఈ పార్టీలకు స్టార్ట్ అయింది. ఒకళ్ళని బదనాం చేయాలని వెంకటేశ్వర స్వామిని మీరు ఏ రోజైతే ఇక్కడికి మీరు రాజకీయాల్లోకి లాగారు ఆ రోజే మీ పతనం మొదలైంది. అందుకనే 2024 జూన్ 11కి ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క పతనం రోజు రోజుకి ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ప్రతి ఒక్క వ్యవస్థ పొల్యూట్ అయిపోవటం, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎవ్రీడే వాళ్ళ పార్టీలో ఒక పర్సనల్ ఇష్యూస్ బయటపడటం, దేశ చరిత్రలో మీకు లవ్ అఫైర్లు ఉన్నా అక్రమ సంబంధాలు ఉన్నా బయటకు రానియకుండా చూసుకోండి అని లెటర్ ఇష్యూ చేసినటువంటి, అధికారికంగా సజెషన్స్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నేను ఆయన పార్టీ పెట్టిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడపిల్లల్ని పట్టుకోవాలంటే కఠినమైన చట్టాలను తయారు చేస్తానంటే నేను అనుకున్నాను పనిష్మెంట్ ఉంటుందేమో అనుకున్నాను. నేను అలా కాదు, పనిష్మెంట్ కాదు, జరిగిన అనర్థం బయటికి రాకుండా ఆప్ చేయటం అనేది ఒక చట్టం అనమాట. బయటకు రాకుండా జరగటం ఒక చట్టం. అంటే మీరు ఏమైనా చేసుకుంటే బయటకు రానివ్వద్దు అని చెప్పడం ఒక చట్టం. ఆడపిల్లల గురించి ఏమైనా మాట్లాడతానని నిన్న తుర్రుమని పెట్టల ధర పారిపోయినట్టు వెనక్కి తిరిగి పారిపోతున్నాడు ఢిల్లీలో సమాధానం చెప్పలేకుండా. ఈ విధంగా ఒక ప్రభుత్వం ఏర్పాటయ్యి అబద్ధాలు చెప్పి అబద్ధాల కోటల మీద ప్రభుత్వాలు ఏర్పాటయ్యి దేవుళ్ళని మీరు వాడుతున్నటువంటి విధానం వల్ల ఈ 3 పార్టీలు సర్వనాశనం అయిపోవటం ఖాయం తిరుమల వెంకటేశ్వర శాపంతో.